నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లు అడ్డుకున్నారని కొనకొనమిట్ల సభ వేదికగా వాలంటీర్ల తొలగింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు దారి అడ్డదారి, పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో మనం జెండాలు కట్టి వాళ్లు జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు, కాపు ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని కొనకొనమిట్ల జంక్షన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్దాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం అని ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? మన అడుగులు ముందుకా వెనక్కా అని తేల్చే ఎన్నికలు ఇవి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే అని తెలిపారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయి అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. 56 నెలలుగా అందుతున్న పెన్షన్లను అర్ధాంతరంగా నిలిపివేయించాడు. ఆదివారమైనా సెలవు రోజైనా వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. మండే ఎండలో పేదలను నడి రోడ్డుపై నిలబెట్టాడు. అవ్వాతాతలను చంపుతున్న నర హంతకుడు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర, తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి? పేదలకు మంచి జరుగుతుందంటే చూడలేని వాడే శాడిస్ట్ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు మార్గ రాజకీయం, వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు ఇవి చంద్రబాబు మార్గ రాజకీయం. ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసావా? ఏం చేశాడో తెలుసా దాదా? ఏం చేశాడో తెలుసా అక్క? తన మనిషి చంద్రబాబు, తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించాడు. ఏమని ఫిర్యాదు చేయించాడో తెలుసా? అవ్వాతాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పేదవారికి, ఆ పేదవారి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట. పెన్షన్లు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట. అలా వెళ్ళటం నేరమట. ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్కు తాను ఫిర్యాదు చేయించింది. ఒకటే నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో. గత 56 నెలలుగా ఇవాళ పెన్షన్ కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 56 నెలలుగా జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే, అది ఆదివారమైనా సరే, అది సెలవు దినమైనా సరే, నెల 1వ తారీఖు వచ్చిన వెంటనే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్ మనవడు మనవరాళ్ళు నేరుగా ఆ అవ్వ తాతల దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్న కార్యక్రమం ఇదొకటే కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని 3000కు ఆ పెన్షన్ను పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏకంగా 3000 రూపాయల అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ
నెల 1వ తారీఖున ఆదివారమైన సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి ఇచ్చే ఓ గొప్ప వ్యవస్థ మీ బిడ్డ తీసుకొచ్చాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వ తాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను, దివ్యాంగులను వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా 30 మంది పైసలకు అవ్వలను కూడా తాతలను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్టు అనక మరి ఏమంటారో మీరే చెప్పండి. మన హయాంలో 56 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ను ఖచ్చితంగా సెలవు దినమైన ఆదివారమైనా కూడా నెల 1వ తారీఖునే సూర్యోదయానికంటే ముందే వచ్చి ఇచ్చిపోయే, ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోయే పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ మనం తీసుకొచ్చి పెన్షన్ మనం ఇస్తా ఉంటే ఈ ఎన్నికల సమయంలో అది అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు ఆ పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగింది? ఎందుకు అనంటే అది ఆగలేదు. కారణం అది ఆగబడింది కాబట్టి అది రాకుండా పోయింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడు ఇంటికి పెన్షన్ ఇవ్వని ఈ చంద్రబాబు కుట్రలతోనూ అక్కసతోనూ ఆపించాడు ఈ పెన్షన్ ఇంటికి రాకుండా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, ఈ దొంగల ముఠాన్ని నేను అడుగుతా ఉన్నా, సేడిస్టు అంటే ఎవరు అని. ఒకరికి మంచి జరుగుతూ ఉంటే చూడలేని వాడు సేడిస్టు అంటే, పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు సేడిస్టు అంటే. ఓటర్లకు అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా స్వీప్ టీమ్ పలు కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా గాంధీ పార్కులో పేస్ కళాశాల విద్యార్థులు నృత్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అందులో భాగంగా ఒంగోలు రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి నోడల్ అధికారులు బి రవికుమార్, జ్యోతిలు సమన్వయం చేశారు. నృత్యాలు చేస్తూ ఓటు హక్కు విలువ తెలియచేస్తూ సందేశాత్మక డాన్స్ అందరినీ ఆలోచింపచేసింది. గాంధీ పార్కు ఆవరణలో ఉన్న ఎల్ఈడీ స్క్రీన్పై కలెక్టర్ దినేష్ కుమార్ సందేశాన్ని విడుదల చేశారు. పలు సందేశాలు కలిగిన వీడియోలు మే 13వ తేదీ వరకు ప్రదర్శిస్తారని నోడల్ అధికారి డాక్టర్ బి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో స్వీప్ అధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రియమైన ఓటరు మహాశయులకి నమస్కారం. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రజలే తమ నేతాలని స్వయంగా ఎన్నుకున్న అమూల్యమైన అవకాశం ఓటు ద్వారా కల్పించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది కనుక బాధ్యతాయుతమైన ఓటర్లుగా ఆలోచించి, అనగా మన గురించి మాత్రమే కాకుండా మన భావి తరాల వారి గురించి
వారి భవిష్యత్తు గురించి ఆలోచించి డబ్బు, మద్యం మరియు ఏ ఇతర ప్రలోభాలకి లోను కాకుండా నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఏర్పడుతుంది. ప్రతి ఓటరు ఎన్నికల గురించి పూర్తి సమాచారాన్ని మరియు అభ్యర్థుల పూర్తి వివరాలని తెలుసుకొని ఓటుని చైతన్యంగా వేయాలి. తద్వారా గ్రామ వికాసానికి, రాష్ట్ర వికాసానికి మరియు దేశ వికాసానికి మన అందరూ ఓటు ఉపయోగపడాలి. ఫేస్ కాలేజీ యొక్క విద్యార్థులతో మరి గాంధీ పార్క్ ఇక్కడ మరి పట్టణ ప్రజల సమక్షంలో ఈ స్వీప్ యాక్టివిటీ ఏర్పాటు చేయటం అయింది. మరి రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్లో మరి మార్చి 16న షెడ్యూలు ఇవ్వటం అయింది ఎలక్షన్ కమిషను. మరి ఈయన ఏప్రిల్ 18 నుంచి నోటిఫికేషను మరి ఓటర్ల మన నామినేషన్లు స్వీకరణ నాటి నుంచి మరి పోల్ వరకు, కౌంటింగ్ వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది జూన్ 4 వరకు. మరి ఈ ప్రక్రియలో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లందరూ మరి పూర్తి స్థాయి భద్రత, మరి స్వేచ్ఛగా, మరి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఈ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మన రానున్న 5 సంవత్సరాలు మన సంక్షేమాన్ని, మన యొక్క బాగోగుల్ని, మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వం మనం ఎన్నుకోవడానికి మరి అవకాశం ఉంది. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆకాంక్ష. రాబో సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో పట్టణ ప్రజలు భాగస్వామ్యం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. స్వీప్ అనే కార్యక్రమం ఇది జిల్లా అంతా కూడా మరి గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ ఆదేశాలతో చేస్తున్నాం. అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం నిరాసక్త, నిర్లిప్తత ఉండి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువ ఉంది. గతంలో మనకి 79% రాష్ట్ర స్థాయిలో ఉంటే 67% దేశ స్థాయిలో ఉంటే ఇక్కడ మనకి 86% ఉన్నప్పుడు కూడా ఒంగోలు పట్టణంలో 68-70% మాత్రమే ఉంది. దాదాపు 30% మంది ప్రజలు ఓటుకి రావట్లేదు. వాళ్ళందరినీ రప్పించాలని ఉద్దేశంతో ఒకటి యంగ్ ఓటర్స్ చైతన్యం తీసుకురావడం ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా మన అందరం వింటున్నాం ప్రలోభాలు, డబ్బుకు కానీ, మందుకు కానీ, ఇతర వస్తువులకు కానీ ప్రజలందరూ లోన్ అవుతున్నారు. అవి కాకుండా చైతన్యం తీసుకొచ్చి మనం ఎన్నుకునే 5 సంవత్సరాలు కొన్ని అవకాశాన్ని ఉద్వినియోగం చేసుకొని, ఓటు అనేది వజ్రాయుధం, దాన్ని సద్వినియోగం చేసుకొని ముందు మన భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే తప్పనిసరిగా మనందరం పార్టిసిపేషన్ 100%, ఎటువంటి ప్రలోభాలు లేని ఓటర్గా ఉండాలని చెప్పేసి చైతన్యం తీసుకునే కార్యక్రమం ఏర్పాటు చేయండి. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఆర్డీఓ గారు అధ్యక్షతన ఇవాళ ఇక్కడ స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడ పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్గా టౌన్లో మనకి అర్బన్ ఎపతి అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, ఓటింగ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది. సో ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో వీకెండ్స్లో ఎక్కువ పబ్లిక్ గ్యాదర్ అయ్యే చోట మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి అనేది మా యాక్షన్ ప్లాన్లో భాగంగా ఉన్నది. తద్వారా ఈ యువ ఓటర్లు, ఈ యంగ్ ఓటర్స్ ద్వారా మనం చెప్పిస్తే అది అవుట్ రీచ్ అనేది బాగుంటుంది, పబ్లిక్కి బాగా అవుట్ రీచ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేయడం. ఓటరు నీ చేతికి వచ్చింది పవరు, ఓటరు నీ చేతికి వచ్చింది పవరు, ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు, ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను, అరే గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగ్ బూతుకు చలో. పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులను సీఎం పరిచయం చేశారు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు మన
ఎంపీ అభ్యర్థుల మీద ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉండాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ఎక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సౌమ్యుడు ఉండడని, ఇలాంటి శ్రీనివాసరెడ్డిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని, ప్రజలందరూ ఆదరించి బాలినేని విజయానికి కృషి చేయాలని తెలిపారు. నా ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిల్చుని ఉన్నాడు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతున్నాడు. మంచివాడు, సౌమ్యుడు, అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మీ ప్రాంతానికి మంచి చేస్తాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. భాస్కర్ను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతున్నాను. మార్కాపురం అసెంబ్లీ నుంచి అన్న రాంబాబు, ఎర్రగొండపాలెం నుంచి చంద్ర, దర్శి నుంచి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి నుంచి మీలో ఒకడు అతి సౌమ్యుడు నారాయణ యాదవ్, కొండెపి నుంచి ఆదిమూలపు సురేష్, గిద్దలూరు నుంచి నాగార్జున రెడ్డిలను ఆశీర్వదించాలని సీఎం కోరారు. ఫ్యాను మన గుర్తు. ఎవరైనా ఎక్కడో, ఎవరైనా అక్కడో ఇక్కడో మర్చిపోయి ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. మన భవిష్యత్తు మార్చేది ఈ ఫ్యానే అని గుర్తుపెట్టుకోండి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక్కసారి మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులు మీ అందరినీ పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మొట్టమొదటగా మీ అందరికీ మన పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. భాస్కర్ను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు అత్యంత సన్నిహితుడు, మీ పార్లమెంటుకు మంచి చేస్తాడు, ప్రజలకు మంచి చేస్తాడు, మనసు నిండా పేదలపై ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు భాస్కర్పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మార్కాపురం నుంచి మన పార్టీ తరఫున అన్న రాంబాబు అన్నకు టికెట్ ఇస్తా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకుంది. ఒంగోలు నుంచి వాసనను అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు. అంత మంచోడు, పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వాసనపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. ఎర్రగొండపాలెం నుంచి చంద్రాన్ని నిలబెడతా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. దర్శి నుంచి నా తమ్ముడు శివకు టికెట్ ఇస్తా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు శివపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కనిగిరి నుంచి మీలో ఒకడు అతి సామాన్యుడు నారాయణ యాదవ్ మన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నారాయణపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కొండేపి నుంచి సురేష్ నిలబడతా ఉన్నాడు. నాకు తమ్ముడు లాంటివాడు, మంచివాడు, ఐఆర్ఎస్ చదివాడు, సివిల్ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తా ఉన్నవాడు, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు.
మీ చల్లని దీవెనలు ఆశీస్సులు సురేష్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గిద్దలూరు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు. నా తమ్ముడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ చల్లని దీవెనలు తనపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకవేళ మర్చిపోయి ఉన్నా తెలియకపోయినా మన గుర్తు ఫ్యాను. అక్క అక్కడ, అవ్వ అక్కడ, అవ్వ మన గుర్తు ఫ్యాను. ఇక్కడున్నావా? కళ్ళజోడు పెట్టుకున్నావా? ఇక్కడ ఫ్యాను మన గుర్తావా? మన గుర్తు ఫ్యాను. అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. దర్శిలోని 12వ వార్డులో ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భర్త కడియాల లలిత సాగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రం అందిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి తన్ను ఒంగోలు పార్లమెంటరీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తొలుత మహిళలు గుమ్మడికాయలతో హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, కాంట్రాక్టర్ కలవకొల్లను చంద్రశేఖర్, యాదగిరి వాసు, ఎస్వి రామయ్య, జూపల్లి కోటేశ్వరరావు, వీరేశ్వరరావు, మధుబాబు, వైస్ ప్రెసిడెంట్ తలారి కోటయ్య, నక్క రంగ, 18వ వార్డు ఎంపీటీసీ నారపశెట్టి ధన్యలక్ష్మి, ఎర్ర మధు, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము 100% చేస్తున్నాం.
కొండేపి నుంచి జాళ్లపాలెం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వరకు వైసీపీ యువ నాయకుడు వై వసంత్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి, కొండేపి నియోజకవర్గం నుంచి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని పాదయాత్ర చేపట్టినట్లు వసంత్ తెలిపారు. పాదయాత్రలో యామవరపు బ్రహ్మయ్య, యామవరపు వినోద్ కుమార్, యామవరపు బ్రహ్మ మహేష్ బాబు, ఇనుకొల్లు రాము, యామవరపు వీర శివరాం, కొటికెలపూడి మధుసూదన్ రావు, కొటికెలపూడి చందు, బాపనపల్లి రవీంద్రబాబు, కొంగల శ్రీను, ఇనుకొల్లు మదన్, సాయి పాదయాత్రలో పాల్గొన్నారు. మేము కొండేపి గ్రామం నుండి జాలపాలెం గ్రామం వరకు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం అందుకు పాదయాత్రకు నడుచుకొని వెళ్తున్నాము. పాదయాత్రకు కారణం ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి అత్యధిక ఎమ్మెల్యే అభ్యర్థులతో 175తో అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, అలాగే కొండేపి నియోజకవర్గంలో డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి మేము జగనన్నకు గిఫ్ట్ గా ఇవ్వడానికి కొండేపి నియోజకవర్గం తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము పాదయాత్రగా జాలపాలెం గ్రామానికి వెళ్తున్నాము. కొండపి శాసనసభ్యులు పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు గెలవాలని, అదేవిధంగా మా జగనన్న తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని మేమందరం కూడా కొండేపి గ్రామం నుంచి పాదయాత్రతో శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి కోసం వెళ్తా ఉన్నాం. కాబట్టి ఆ దేవుడు ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని, అలాగే మా సురేష్ అన్న, అలాగే మా ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవాలని మేమందరం కూడా పాదయాత్రతో ఈరోజు వెళ్తా ఉన్నాం. జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. బల్లికురువ మండలం కొణిదిన గ్రామంలో వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతి ఇంటికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రానున్న ఎన్నికలలో జగనన్న ప్రవేశపెట్టిన అమలవుతున్న సంక్షేమ పథకాల వల్ల మీకు మేలు జరిగింది అనుకుంటే మళ్లీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని హనిమిరెడ్డి కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాకు, అలానే ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్కు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడితేనే ఇప్పుడు ఉన్న పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని, ప్రతిపక్ష నాయకుల మాయమాటలకు మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎవరెవరు ఉంటారమ్మా? అవునా, ఓకే ఓకే. కొడుకు బాగా చూసుకుంటారా? వాళ్ళ కోడలు కూడా బాగా చూసుకుంటారా? అన్నీ వస్తున్నాయా? సో రాణి ఏమైనా ఉన్నాయా మీకు? అర్హత ఉండి రాణి. వస్తూ ఉంటే ఈ రోజున ఎక్కడికెళ్ళినా ఈ రోజుకి, రేపటికి, ఎల్లుండికి ప్రతి చోట కూడా మార్పు కనిపిస్తూ ఉంది. భారీ సంఖ్యలో జనం వాళ్ళ బిడ్డ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా మా బిడ్డ వచ్చాడని చెప్పుకునే పరిస్థితి ప్రతి ఊర్లో కూడా ప్రతి చోట కనిపిస్తూ ఉంది. వాళ్ళ బిడ్డ ఈ రోజున ప్రచారానికి వస్తే అందరూ బ్రహ్మరథం పట్టడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఇంకా వాళ్ళ ప్రతిపక్షాలు కానీ ఎవరు వెళ్ళినా పరిస్థితి ఎట్లా ఉందంటే దారుణంగా ఉంది. వాళ్ళు కూలీలు ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కూలీ ఇచ్చినా కానీ వాళ్ళు ఓటు వచ్చేటప్పటికి జై జగన్ అంటా ఉన్న పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి. ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో జరుగుతున్న వివాదాలు చూస్తుంటే బాధ కలుగుతుందని జేఎంబీ చర్చ్ కమిటీ సభ్యులు డీజే ఆశీర్వాదమన్నారు. ఒంగోలు క్లౌపేటలోని నివాసంలో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు. కొంతమంది సభ్యులు
కాల పరిమితి దాటిన తర్వాత కూడా సభ్యులుగా చేర్చుకొని వివాదాలకు నిలయంగా సంఘాన్ని మారుస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బైలా ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకునే వాళ్లమని, కానీ ప్రస్తుతం అవేమీ సంఘంలో కనబడడం లేదని ఆశీర్వాదమన్నారు. ప్రస్తుత కొత్త కమిటీ సెక్రటరీగా తెలగతోటి సుమతి, ట్రెజరర్గా తాడిపర్తి పవిత్రన్, కమిటీ మెంబర్స్గా సత్యకుమారి, చిరంజీవి, జాన్సన్, ఎజ్రా, చిరంజీవి, శ్రీలత, ప్రణయ్, సుజాతలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, కానీ కొంతమంది పదవీకాలం ముగిసినా పదవీ విరమణకు ససేమిరా అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం సజావుగా సాగాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పాత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది కలిసిన తరువాత సెక్రటరీగా సుమతి గారు, ట్రెజరర్గా పవిత్రన్ గారు, కమిటీ సభ్యులుగా అంగీకారం తెలిపే వాళ్ళు మీ చేతులు జరపవలసిందిగా కోరుతున్నాను. ఇంకా దౌర్జన్యం చేస్తూ ఉంటారు ఈ ఆడవాళ్ళు. చూడండి దౌర్జన్యం చేస్తుందో. ఇదన్నీ జనూష చేసే ప్రవర్తన. వచ్చిన వాళ్ళందరినీ కొడతా ఉంది. జనూష, మాధురి వచ్చిన వాళ్ళందరికీ దౌర్జన్యం చేస్తూ కొట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రవర్తన కాదు. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఉండండి బాయ్ బాయ్, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం బాయ్ తమ్ముడు, ఒక్క నిమిషం ఉండండి. ఎవరు వసుకోవద్దు బాయ్, ఎవరు వసుకోవద్దు బాయ్. ఈ రోజున కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యులు నియామకం జరిగింది. ఇది ఏకగ్రీవంగా సంఘం ఎన్నుకున్నారు, మేం కాదు. ఇక్కడ ఏం గొడవలు లేవు. అంతా సంఘ సభ్యులే మమ్మల్ని నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారంటే కొంతమంది అక్కడ పాత స్టాండింగ్ కమిటీ సభ్యులు 8 ఏళ్ల నుంచి స్టాండింగ్ సభ్యులుగా కొనసాగుతున్నారు. వాళ్ళు దిగమంటున్నారు. అందరి సమక్షంలో మేము దిగము, మేమే కొనసాగుతాం అంటున్నారు. అందుకని సంఘం అంతా ఒక నిర్ణయం తీసుకొని కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నది. ఆ స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో టి సుమతి సెక్రటరీగా, పవిత్రను ట్రెజరర్గా, తర్వాత ఆశీర్వాదం గారు కమిటీ సభ్యుడిగా, సత్యకుమారి గారు సభ్యురాలుగా, చిరంజీవి గారు సభ్యుడిగా, ఎజ్రా గారు, ప్రసాద్ గారు, శ్రీలత గారు, టోనీ గారు సంఘ సభ్యులుగా నియామకం జరిగింది. ఇది జేఎంబీ సంఘ సభ్యుల విజయం. ఇది పాత కమిటీని వాళ్ళు చేస్తున్న అరాచకాలని వీళ్ళు గమనిస్తూ వాళ్ళు మొత్తం తీసుకున్న నిర్ణయాలు కొత్త కమిటీ సభ్యులను వాళ్లే నిర్ణయించారు, మేం కాదు. కాబట్టి పత్రికాముఖంగా మేము ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. ప్రజలంతా మాతో ఉన్నారు. ఎందుకంటే సంఘ కాపరి మాతో ఉన్నారు, రెవరెండ్ డి జాన్ అగస్టిన్ గారు, అలాగనే ఆషేర్పాల్ గారు అసిస్టెంట్ పాస్టర్, ఆయన మాతో ఉన్నారు. తర్వాత పరిచర్య చేసే వాళ్ళంతా మాతో ఉన్నారు. బైబిల్ స్త్రీలు మాతో ఉన్నారు. మరి ఇంతమంది మాతో ఉన్నప్పుడు, సంఘం అంతా మాతో ఉన్నప్పుడు సంఘానికి కూడా మేము జవాబుదారులు. అడుగుతారు ఏంటి ఎలా జరుగుతున్నాయి అన్నప్పుడు మేము జవాబులు చెప్పాలా. వాళ్ళు చేసింది ఇట్టుంది, మేమేం చేయలేకపోయాం అనేది మాకు అవమానం కదా. మరి ఇంత అనుభవం ఉండి కూడా ఏం చేయలేకపోతే ఏం ప్రయోజనం అక్కడ ఉండి కూడా. కనుక ఇది చరిత్ర కలిగిన సంఘం, చాలా లోపాలు ఉన్నాయి. ఎంచేతంటే ఈ 2 సంవత్సరాలు ఇవ్వవలసిన ఆడిట్ ఇంత మట్టికి ఇవ్వలేదు. తర్వాత సెక్రటరీ గారు స్వరూప్ గారు ఉన్న రోజుల్లో ఆయన ఒక షీట్ తయారు చేశారు. ఎవరి టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత, కాల పరిమితి ఎంత, ఎవరిది ఏమిటి, ఏ సంవత్సరంలో వాళ్ళు దిగిపోవాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలి, డీకన్ ఎవరు, ఇవన్నీ కూడా దీనిలో వివరాలు పొందుపరిచారు. ఈ షీటు హైకోర్టులో దాఖలు చేశారు. దాఖలు చేసినటువంటి ఈ షీట్ మరలా జిల్లా కోర్టుకి హైకోర్టు వాళ్ళు పంపించారు. ఇక్కడ కూడా ఇప్పుడు కేసు జరుగుతుంది. కనుక ఈ షీట్ ఆధారంగా మీరు దిగవలసి ఉన్నది అని మేము అడుగుతున్నాం. వాళ్ళు అది కాదు ఇంకా మాకుంది అంటున్నారు. ఇంకా ఎక్కడుందో మాకు తెలియదు. ఇక్కడ సెక్రటరీ గారు సంతకం పెట్టారు, మీరు చూడొచ్చు. స్వరూప్ గారు సంతకం పెట్టారు ఇక్కడ. కానీ దీన్ని లెక్క చేయట్లేదు, దీన్ని పట్టించుకోవట్లేదు, దీని విషయం చర్చించట్లేదు. అది కానే కాదంటున్నారు. అందువల్ల ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది.
తర్వాత జనరల్ బాడీ అనేది చాలా ముఖ్యం. కమిటీ జరిగిన తరువాత కమిటీ చేసింది రెజల్యూషన్ కాదు, కమిటీ చేసింది సలహా తీర్మానము మాత్రమే. సలహా తీర్మానం అవ్వాలంటే సంఘం యొక్క సభ్యులు జనరల్ బాడీ దాన్ని ఆమోదించాలి. ఆమోదించకుండానే కమిటీ సభ్యులని కొత్తగా వారిని కూడా నియమించి వారిని చలామణి చేస్తున్నారు. అది సంఘం ఒప్పుకోవట్లేదు, సభ్యులు ఒప్పుకోవట్లేదు. ఈనాటి అలజడికి అదే ప్రథమ కారణం. కొత్తగా ఎన్నుకున్న సభ్యులు తరువాత జనరల్ బాడీ జరిపిన తర్వాత ఆమోదము తర్వాత ఈ క్రొత్త కార్యవర్గం రావటం జరిగింది. అందువలన ప్రజలు మమ్మల్ని ఆమోదించారు. ప్రజలు తీసుకున్న నిర్ణయం, ప్రజల యొక్క సభ్యుల యొక్క సంఘం యొక్క ఆమోదాన్ని మేము అంగీకరించాలి కనుక మేము ఈ రీతిగా పదవిలో కొనసాగుతున్నాం. పద్మశ్రీ ఘంటసాల కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సీనియర్ గాయని లక్ష్మీ తులసి బృందం ఆలపించిన పలు సినీ గీతాలు అలరించాయి. ఈ సినీ సంగీత విభావరిలో నాగేశ్వరమ్మ, టి శ్రీదేవి, పురాణం సుబ్రహ్మణ్యం, యు కోటేశ్వరరావు, గుర్రం శివప్రసాద్, ఎస్ విజయ్ కుమార్, అప్పిశెట్టి రత్తయ్య తదితరులు సినీ గీతాలు ఆలపించారు. గానామృతం ఈ కార్యక్రమాన్ని అనేటువంటి యుగల గీతాన్ని హనుమంతరావు గారు మరియు అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి అయినదేమో అయినది గానము సాగగానే భూమి స్వర్గమే అయినది భూమి స్వర్గమే అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి అయినదేమో అయినది ఎండాకాలంలో సామాన్యుడి ఆరోగ్య ప్రదాయిని కొబ్బరిబొండం. మండే ఎండ వేడిమి నుండి స్వాంతన పొందేందుకు ఆస్వాదించేది కొబ్బరిబొండాన్ని. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు అనేక ఔషధ గుణాలు ఉన్న కొబ్బరిబొండం నీళ్లు తాగేందుకు ఎండాకాలంలో సామాన్యుడి నుండి కోటీశ్వరుడి వరకు ఆసక్తి చూపుతారు. 10 రూపాయలకు 3 బోండాలు వచ్చే కాలం నుండి నేడు ఏకంగా ఒక్క కొబ్బరి బొండం 60 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో సామాన్య కూలీలు, మధ్యతరగతి వారు కొబ్బరి బొండం తాగాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బొండం వ్యాపారం జోరుగా కొనసాగుతుంది.
మండు వేసవి కాలంలో ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే చల్లని కొబ్బరి బొండం. ఒంగోలు నగరంలో వేసవి కాలంలో కొబ్బరి బొండాల వ్యాపారం జోరుగా సాగుతుంది. గతంలో కోనసీమ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కొబ్బరి బొండాలు దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం కేరళ నుండి అత్యధికంగా కొబ్బరి బొండాలు దిగుమతి అవుతున్నాయి. వేసవిలో కొబ్బరి బొండానికి మంచి గిరాకీ రావడంతో ఇతర చిరు వ్యాపారాలు చేసేవారు కొబ్బరి బొండం అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. హోల్సేల్ వ్యాపారంలో 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కొబ్బరి బొండం అమ్ముతుంది. కేరళ నుండి వేల టన్నుల కొబ్బరి బొండాలు ప్రకాశం జిల్లా మొత్తం దిగుమతి అవుతున్నాయి. ఎండాకాలం సమీపించే కొద్దీ కొబ్బరి బొండాల అమ్మకాలకు ఊపందుకుంటున్నాయి. ఎండ వేడిమిని తట్టుకునేందుకు శీతల పానీయాల కంటే కొబ్బరి బొండం తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు వేడి చేయకుండా ఉంటుందని కొబ్బరి బొండాన్ని ఎక్కువ శాతం ప్రజలు తాగుతున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బొండం అమ్మకాలపై ప్రత్యేక కథనం. ప్రతి ఏడాదికి ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరిగిపోవడానికి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఏమి, అర్బనైజేషన్ అయితే ఏమి, పల్లెలంతా కూడాను అర్బన్లోకి మూవ్ అవటం అయితే ఏమి, అడవులు నరికివేయటం అయితే ఏమి, పొల్యూషన్ పెరగటం అయితే ఏమి, వీటన్నిటి వల్ల ప్రతి ఏడాది ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఈ ఏడాది 2024లో కూడాను మన ఈ సమ్మర్ మరింత వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పని మన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అక్కడ హోల్సేల్ 45 రూపాయలు వేస్తున్నారండి. 60 రూపాయలు అంటే ఎవరు తాగట్లే కస్టమర్లు. సోడాలు డ్రింకులు తాగుతున్నారు తప్ప కొబ్బరి బొండ 60 రూపాయలు పెట్టి సామాన్య మనిషి తాగలేకపోతున్నాడు. అదే 30కి 40కి అడుగుతున్నారు తప్ప 60 అంటే కొనలేకపోతున్నారు. రేట్లు పైకి విపరీతంగా ఉన్నాయి, ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. సరుకులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి, సరుకులు కూడా మంచిగా రావట్లేదు. కొబ్బరి బొండాలంటే ప్రతి వాళ్ళు ఇదివరకు తాగేవాళ్ళు 30 రూపాయలంటే బాగా తాగారండి. ఇప్పుడు 60 రూపాయలకి ఎవరు తాగట్లేదు, మానేశారు. మాకు కూడా ఆదాయం ఉండట్లేదు. రేటు బాగా ఎక్కువ, అక్కడే రేటు పెరిగిపోయింది. అక్కడే 38 రూపాయలు కాయ, ట్రావెలింగ్ 10 రూపాయలు పడుతుంది. 48 రూపాయలు లెక్క తెచ్చి మేము ఎంత అమ్మాలి? 60 రూపాయలు అమ్మాలి. 50 కాయలు కూడా అమ్మలేకపోతున్నాం. మా కూటి కూడా జరగలేకుండా ఆదాయాలు రావట్లేదు సార్. ఇంకా సోడాలు బోడాలు నిమ్మకాయలు పెట్టుకుందాం చూస్తున్నాం. ఏటో ఏమవుతుంది? నాకు 500-600 వస్తుంది సార్, అంతే ఎక్కువ రావట్లేదు. అంతే 500 ఎక్కువ రావట్లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చినప్పుడు తలకి టోపీ పెట్టుకోవడం కానీ, అలాగే సన్ స్క్రీన్ లోషన్స్ ఏమన్నా కాళ్ళు చేతులకి పూసుకుంటూ ఉంటే కూడా మనం డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆల్కహాల్ తీసుకున్న వాటి ఉన్న వాళ్ళు కంపల్సరీగా మనం ఈ సమ్మర్ సీజన్లో ఆల్కహాల్ తీసుకోవడాన్ని మనం తగ్గించుకున్నట్లయితే మన బాడీని కూడాను డిహైడ్రేషన్ నుంచి కాపాడుకున్నట్లు అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ముసలి వాళ్ళు ఎక్కువగా ఈ వేరు కారణాల వల్ల బయటకు వచ్చే వాళ్ళు కూడా స్వల్ప వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి తేలిగ్గా దొరికేది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది మంచినీళ్ళు. ఫ్రీక్వెంట్గా విరివిగా మంచినీళ్ళు తాగుతూ ఉంటే మనం ఈ హీట్ స్ట్రోక్ని, సన్ స్ట్రోక్ నుంచి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి మనకి ఈ సీజనల్ ఫ్రూట్స్, మనకి ఈ ఎండాకాలం వచ్చే సీజనల్ ఫ్రూట్స్ అయితే ఏమి, మ్యాంగోస్ అయితే ఏమి, పుచ్చకాయలు అయితే ఏమి, ఈ వాటర్ని తీసుకున్నా ఉన్నట్లయితే బనానాస్ అయితే ఏమి, ఈ వాటర్ సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నట్లయితే మనం ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. వీటిలో మనకి మన బాడీకి కావాల్సిన లవణాలు అయితే, మినరల్స్ అయితే ఏమి మనకి పుష్కలంగా ఉండి మన బాడీని మరింత యాక్టివ్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడాను మనకి ఈ పుచ్చకాయ కానీ వీటిని తీసుకోవడం వల్ల మనకి మన షుగర్కి పెరగకుండా మనం చూసుకోవచ్చు అనమాట. వాటర్ ఏమో సఫిషియెంట్గా ఉండట్లేదు, ఎండ తీవ్రత ఏమో పెరుగుతుంది. అంటే మనం 2 రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. సరే, ఏదన్నా ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి ఏదైనా తాగుదాము చేద్దామంటేనేమో ఈ ఫ్రూట్స్, ఈ జ్యూస్ ఇవన్నీ రేట్లు కాలానుగుణంగా పెరిగిపోతున్నాయి. అంటే సామాన్యటువంటి వ్యక్తి అన్ని రకాలుగా ఇబ్బందులకు అయ్యేటటువంటి వాతావరణం వస్తుంది. మనం ముఖ్యంగా మన ఈ ఎండాకాలంలో అందరూ కూడాను డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఈ ఉక్కపోత వల్ల అయితే ఏమి, చెమట పట్టడం వల్ల అయితే ఏమి, మనం వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల అయితేనేమి, ముఖ్యంగా వీటి వల్ల మనం డిహైడ్రేట్ అవుతూ ఉంటాం. అందుకని చెప్పని ప్రతి ఒక్కరు కూడాను దాహం వేసినా వేయకపోయినా కానీ ఫ్రీక్వెంట్గా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడాను సాధ్యంత వరకు చేతిలో ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటాం మంచిది. అది ఎట్లా అంటే మన గ్లాసులో నీళ్ళలో, మంచినీళ్ళలో కొంచెం ఒక చక్కెర, అలాగే కొంచెం సాల్ట్ కలుపుకుంటే అదే మనకి ఇంట్లో చేసుకునే ఓఆర్ఎస్ ద్రావణంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మనల్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని మనం తీసుకెళ్ళటం వల్ల మనం ఆరోగ్యం ఉంచుకోవడానికి అవకాశం. మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే తాగాలి, తప్పదు.
బోండా 60 రూపాయలు తీసుకుంటున్నారు. 60 అంటే పెరిగిందండి, మన ఆరోగ్యం కాపాడుకోవాలిగా ముందర. ఈ ఎండకి తిరిగి అలసిపోతూ ఉంటాం. ఇది తింటే కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుంది అందువల్ల. కాకపోతే బాడీ హీట్ ఎక్కింది కదా, అందువల్ల తాగుతాం. తర్వాత హాస్పిటల్కి బిల్లు పెట్టలేంగా. ఇప్పుడు 48 రూపాయలు వేస్తున్నాడు. 50 రూపాయలు 60 రూపాయలు దాకా తాగుతున్నారు. వేస్తున్నా 10 ఏళ్ళ మించి. ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతాయి. 6 నెలల దాకా ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. మనుషులు మనకు 700, 600 వస్తూ ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడాను ఈ సమ్మర్లో కూడాను వాళ్ళు కూడా ప్రత్యేకమైన వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు మనకి హాస్పిటల్ రావాలని ప్లాన్ చేస్తూ ఉంటే మీరు అందరూ కూడాను సాయంత్రం పూట వీలైతే ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఈ ఎండదెబ్బ నుంచి వడదెబ్బ నుంచి మనం అవాయిడ్ చేయడం వీలవుతుంది. అలాగే వీళ్ళు కూడాను వాటర్ మామూలు రొటీన్ కన్నా కూడా ఇంకెక్కువ మోతాదులో వాటర్ తీసుకోవాల్సింది. కనీసం 5-6 లీటర్ల రోజుకి తక్కువ 5-6 లీటర్ల వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లూజ్ డ్రెస్లు వేసుకుంటాల్సి ఉంటుంది. కాటన్ డ్రెస్ కూడాను వేసుకున్నట్లయితే మనం ఈ వడదెబ్బ నుంచి కూడా మనం కాపాడుకోవడానికి అవసరం ఉంటుంది. వీరు మరీ ముఖ్యంగా ఈ బాలింతలు అయితే ఏమి, అలాగే గర్భిణీస్తులు అయితే ఏమి తలకి టోపీ కానీ లేకపోతే స్క్రాఫ్ కానీ లేకపోతే కర్చీఫ్ కానీ లేదంటే టవల్ కానీ తల మీద వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బయటకు వచ్చినప్పుడు ఈ సన్ స్ట్రోక్ నుంచి కూడా మనం నివారించుకోవచ్చు అనమాట. మంచిగా ఉన్న జేఎంబీ చర్చి సంఘాన్ని రెండుగా చీల్చి చర్చి సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి తద్వారా సంఘం నిధులను కాజేస్తున్న అసిస్టెంట్ పాస్టర్ ఆసీర్ పాల్పై చర్యలు తీసుకోవాలని జేఎంబీ చర్చి సభ్యులు సంఘస్థులు డిమాండ్ చేశారు. ఒంగోలు జేఎంబీ చర్చి ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆసీర్ పాల్పై పలు ఆరోపణలు చేశారు. సమావేశంలో పాల్గొన్న బేబీ ప్రణయ్ సెబాస్టియన్ మాట్లాడుతూ ఇటీవల రెండుగా చీలిపోయిన సంఘస్థులను ఏకం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ప్రధాన చర్చిలో 2 సమయాలు కేటాయించుకుని ప్రార్థనలు చేసుకునే సంకల్పంతో 2 గ్రూపులతో మేము మాట్లాడడం జరిగిందన్నారు. దీన్ని గ్రహించిన ఆసీర్ పాల్ సంఘం బలోపేతం కావడానికి ఇష్టం లేక సంఘ సభ్యుల మధ్య విభేదాలు తీసుకువచ్చి గొడవలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కాలం చెల్లిన సభ్యులు పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నా గానీ తమపై ఆరోపణలు చేసి సంఘ సభ్యుల మధ్య తమను పలుచన చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఆసిరి పాల్ను నెలకు 30,000 జీతంతో వాక్యం చెప్పేందుకు నియమించుకున్నామని, కానీ అతనే చర్చి చైర్మన్గా చెలామణి అవుతూ సంఘం కానుకలను తీసుకుంటూ అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. గతంలో లాగా పెద్ద చర్చిలో ప్రార్థనలు జరగాలన్న ఆశయానికి తూట్లు పొడుస్తూ జేఎంబీ చర్చ్ పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నారని పేర్కొన్నారు. ఆసిర్ పాల్ను ఎప్పుడో తొలగించినా కానీ సంఘ సభ్యుల మధ్య గొడవలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఆసిర్ పాల్ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో కె మాధురి, పీటర్, సోమయాజులు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. అతను నిజంగా పాస్టర్ గారు అయ్యుంటే ఆషార్ పాలు ఆమెకి ఏం చెప్పాలి? ఆమెకి ఎలా ఇస్తారు? వాళ్ళ కొత్త కమిటీ ఎలా పెట్టుకుంటారండి? అసలు కమిటీ మెంబర్స్ దిగిపోతున్నామని అనౌన్స్ చేసినప్పుడు మీరు ఎవరన్నా ఉండండి అన్నప్పుడు నువ్వు కొత్త కమిటీని ఏర్పరచుకోవాలి. అదేం లేకుండా ఇప్పుడు సంఘంలో ఏర్పరచుకోవాలి. నువ్వెక్కడో పోయి దొంగతనంగా ఏదో మేము కమిటీ ఏర్పరచుకున్నామని ఇంటింటికి పోయి సంతకాలు చేయకూడదండి, సంఘంలో చేయించుకోవాలి నువ్వు. దీనికి అంతటికి కూడా ఆదివారం వస్తే చాలండి. ఆషార్ పాలు అనే పాస్టర్ గారు, తెలగపోటి సుమతి గారు గందరగోళం చేస్తున్నారు. ఏంటంటే ఆమెకి పదవి అంటే చాలా వ్యామోహం, పిచ్చి. అసలు ఆమె ట్రెజరర్ గాను సెక్రటరీ గాను ఉండి పెత్తనం చేయాలని, దానికోసం ఎంతకైనా తెగిచ్చిద్దామె, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, అవతల వాళ్ళని దిగిపోయేలాగా వాళ్ళ మీద కల్లర్లు సృష్టిద్దామని చూస్తుంది. నన్ను కూడా నిన్న 50 మందిని తీసుకురమ్మంది. మేము చర్చి అని చెప్పి మేము అట్లా చెయ్యము అని చెప్పాము ఆమెకి.
కావాలంటే నా ఫోన్ కూడా చేసింది చూడండి. ఫోన్ చేసి 50 మందిని తీసుకురమ్మా మాకు సపోర్ట్గా అని చెప్పింది. మేము సంఘస్థులు మేము ఎలా తెస్తామండి? మేము వాక్యం వినటానికి వస్తాం, గొడవలు పెట్టుకోవటానికి కాదు. ఆషార్ అనే వ్యక్తి ప్రతి స్త్రీ కాడ మాట్లాడేది, అటు ఇటు మాటలు చెప్పి గందరగోళాలు చేస్తున్నారు. ఇట్టా నేను ప్రశ్నించాను కదా, నేను చెప్పాను కదా, నా మీద అనేకమైన సృష్టిస్తారు. అలాంటి వాళ్ళు చర్చిలో చేరి గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు తెలగపోటి సుమతి గారి కొడుకు కలెక్టరు, ఆ కలెక్టర్ అనే ఈ ధీమాతో ఎవరినైనా ఏమైనా చేస్తానని చెప్పి ఈరోజు కమిటీ మెంబర్స్ని వాళ్ళు అనౌన్స్ చేయకుండా వాళ్ళ మీదకి దౌర్జన్యానికి దిగబడింది. చాలామందికి డబ్బులు ఇచ్చి ఎన్నడూ చర్చికి రాని వాళ్ళని కనీసం 300 మందో 400 మందో తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు పంచింది. వీడియోలు కూడా ఉన్నాయండి, చూపిస్తాము. ఇది మాత్రము చాలా ఎంత దారుణం అంటే దీన్ని ఎవరు ఖండించలేకపోతున్నారు. కమిటీ వాళ్ళు పాపం దిగిపోతామన్నారు. మొన్నే కదండి వాళ్ళు పండగలన్నీ చేసి ఎంత కష్టపడ్డారు. వాళ్ళకి కొంచెమన్నా రెస్ట్ ఉండద్దా? ఇంతలోకి వీళ్ళు గందరగోళాలు చేయటం ఎందుకు చెప్పండి? క్లియర్ చెప్తున్నాను. ఇక్కడ గొడవ జరుగుతుంది 3 కమిటీ మెంబర్స్ విషయాలే అండి. ఒకటి తూరుపాలెం, ఒకటి అరవదండుపాలెం, ఒకటి క్లోపాట్. ఆ 3 ఏరియాస్ నుంచి వచ్చేటప్పుడు నవంబర్లో అనౌన్స్మెంట్ ఇచ్చారండి. కమిటీ మెంబర్స్గా ఖాళీ అయిన పొజిషన్స్కి ఎవరైనా కావాలనుకుంటే అప్లికేషన్స్ ఇచ్చుకోండి అని. వాళ్ళే వచ్చి సెక్రటరీ స్వరూప్ గారితో ఫోటోలు దిగి అప్లికేషన్స్ ఇచ్చారండి. డిసెంబర్లో అనౌన్స్మెంట్ జరిగిందండి, వీళ్ళు అప్లికేషన్స్ ఇచ్చారండి అని. అప్పుడు ఏ పాల నుంచి ఎవరు వచ్చి మాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం లేదు, ఇతని కమిటీ మెంబర్గా మీరు పెట్టద్దు, మేము ఇది ఒప్పుకోము, మేము కమిటీ నుంచి ఒక వ్యక్తిని పంపిస్తున్నాం అని చెప్పి ఎవరు మాట్లాడాల. జనవరిలో జనరల్ బాడీ జరుగుతున్నప్పుడు కమిటీ మెంబర్ స్వరూప్ గారు ఇక్కడ సెక్రటరీగా నుంచున్నప్పుడు కొంతమంది యూత్ వచ్చి ఎవరు మీరు సెక్రటరీ కాదు కదా అంటే అతని చేతులతోనే అప్లికేషన్ ఇచ్చాడండి. నువ్వు కమిటీ కాదు గంట అవ్వదు, సెక్రటరీ కాదు గంట అవ్వదు కదా, అతనే ఇచ్చిన అప్లికేషన్ అది. ఆ రోజు వాంటెడ్గా ఏంటంటే ఈ 3 అనే వాళ్ళు కమిటీలోకి వస్తే ఈ ఆశీర్పాల్ అనే వ్యక్తులు చేస్తున్న కుటుంబాలకి గొడవలు పెట్టడం. 25 మంది కాదండి, 40 మంది కలిసి మేము ఈ బ్యానర్లు ఈ చర్చి మొత్తం డెకరేట్ చేసేవాళ్ళం అండి. ఈరోజు యూత్ ఎవరు లేక పెద్దోళ్ళం ముసలోళ్ళం కలిసి మేము చేసుకుంటున్నాం. అన్ని ఫోటోలు, అన్ని కాల్ రికార్డింగ్స్, అన్ని స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయండి, ప్రూఫ్స్. నేను ఖచ్చితంగా త్వరలోనే బయటపెడతాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ. సిఐ సార్కి కూడా నేను ఖచ్చితంగా అవన్నీ సబ్మిట్ చేస్తాను. ఒక మనిషి గురించి మాకు తెలుసు కాబట్టి, ఒక మనిషి ఇంతకుముందు ఏదైతే చేసి చర్చని 2 చేశాడో ఈరోజు కూడా అవతలోళ్ళు మాట్లాడితే అవతలోళ్ళు ఏమంటారంటే ఆశీర్పాల్ అనే వ్యక్తి వల్లే గొడవలన్నీ వస్తున్నాయి కాబట్టి ఆశీర్పాల్ అనే వ్యక్తి వస్తే 2గా మనం ఒకటవడానికి లేదు, ఆశీర్పాల్ అతన్ని ఫస్ట్ తీసేస్తేనే మేము ఒకటవుతామన్నారు. అది మేమేం చెప్పాం, ఆలోచించుకుంటామండి, సంఘస్థులకు కూడా ఇష్టం ఉండాలి కదా, ఆలోచించుకొని మీకు చెప్తామని కూడా మేము చెప్పాం. అయినప్పటికీ ఆ విషయం తెలిసి ఇతన్ని ఎక్కడ మేము తీసేస్తామనే భయంతో 2019 అక్టోబర్లో ఏదైతే జరిగిందో యాజ్ టీజ్కి ఇక్కడ కూడా మనం ఆయన తీసేస్తామనే భయంతో ఆయన మళ్ళీ గొడవ పెట్టి ఆయనకు కావాల్సిన కమిటీని ఆయన పెట్టుకొని కమిటీలో సంఘస్థులందరికీ చెప్తున్నాను 13 మంది ఉండాలండి. 13 మందిలో 4 పొజిషన్స్ ఫిల్గా లేవు, 9 మంది మాత్రమే ఉన్నారు. 9 మంది సెక్రటరీని ట్రెజరర్ని మార్చలేరు. 4 పొజిషన్స్ ఫస్ట్ ఫిల్ అయితేనే 13 మంది కలిసి సెక్రటరీ ట్రెజరర్ని మార్చాలి. అదే జనవరిలో జరిగింది. 4గురికి జనరల్ బాడీ జరగకపోతే అందులో కమిటీ ఆమోదించుకొని కమిటీలో సపోర్ట్ ఉండబట్టి రిమైనింగ్ ఏ పాలన నుంచి ఎవరు వచ్చి అడగలేదు కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేసాం. అందరం కలిసి సెక్రటరీ ట్రెజరర్ని కూడా మార్చాలనుకున్నాం. ఆగస్టిన్ పాస్టర్ గారే స్వయంగా జనరల్ బాడీ పెట్టద్దు, కమిటీ మీటింగ్ పెట్టద్దు అని చెప్పారు కాబట్టి ఆపాము. ఆయన చెప్పే వరకు పెట్టకుండా ఉందామని నా డెసిషన్తో ముందుకెళ్తుంటే నిన్న వచ్చి వాళ్ళంతటి వాళ్ళే జనరల్ బాడీ పెట్టుకొని అది జరగలేదు. ఈరోజు కూడా అతనికి ఎవరైతే 13 మంది కావాలో వాళ్ళని అతనే ఎన్నుకొని అతనే పెట్టుకున్నాడండి. ఆ 13 మందిలో 8 మంది సపోర్ట్ ఉంటే మన ఏబిఎం కావచ్చు, హెచ్సిఎం కావచ్చు, సమావేశం కావచ్చు, మన మిషన్ కాంపౌండ్ అంటారు, మన అక్కడ పెద్ద హాస్పిటల్ ఉండేది ఇంతకుముందు, అక్కడ కూడా చర్చి ఉంది. ఈ స్థలాలు చర్చికి సంబంధించిన స్థలాలు మొత్తం కూడా అతను ఆక్రమించి దాని ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పేసి అతను ఒక ఉద్దేశాలు నాతో షేర్ చేసుకోవడం కూడా జరిగిందండి. నేనే ప్రత్యక్ష సాక్షిని. సో ఇన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి కనుక సంఘస్థులందరూ, జనాలందరూ, ప్రజలందరూ ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలి. సంతమాగులూరు గ్రామంలో టీడీపీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి టి కృష్ణప్రసాద్తో కలిసి గొట్టిపాటి రవికుమార్ 9వ రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలతో ముద్రించిన కరపత్రాలు పంచారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు తదితరాలను వారు రవికుమార్ దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 9/2/2024 మంగళవారం సహారీ ఉదయం 4:39 ఇఫ్తారీ సాయంత్రం 6:27 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మీరు చేసే పనిపై మీకు నమ్మకం ఉన్నంత కాలం మీకోసం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.